డీటెయిల్స్ చూస్తే రేపు సాయంత్రానికి టీడీపీ రెండో జాబితా ప్రకటిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎవరి జాబితా వారు ప్రకటిస్తారని ఆయన చెప్పారు. మెజార్టీ స్థానాలు ప్రకటిస్తామన్న చంద్రబాబు ఎంపీ సీట్లు కూడా సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తామని అన్నారు. రేపు సాయంత్రానికి టీడీపీ రెండో జాబితా ప్రకటిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎవరి జాబితా వారు ప్రకటిస్తారని ఆయన చెప్పారు. మెజారిటీ స్థానాలు ప్రకటిస్తామన్న చంద్రబాబు ఎంపీ సీట్లు కూడా సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తామని అన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, రేపు సాయంత్రం కల్లా టీడీపీ రెండో జాబితా ప్రకటిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, తెలుగుదేశం పార్టీ రెండో జాబితా రేపు సాయంత్రం ప్రకటించబోతున్నారు. ఏ పార్టీ అంటే గతంలో జనసేన తెలుగుదేశం రెండు కూడా కలిపి జాబితాను ప్రకటించాయి. అయితే ఈసారి ఎవరి జాబితాను వాళ్ళు ప్రకటిస్తారు అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు మీడియా సమావేశం ముగిసిన తర్వాత చిట్చాటుగా చెప్పారు. ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుందని, ఈ కసరత్తులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, ఈ అభ్యర్థుల ఎంపికలో కూడా పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఎక్కడైతే పొత్తుల వలన టికెట్లు రాదో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడుతున్నామని, కన్విన్స్ చేస్తున్నామని, అందువల్ల పొత్తుకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు అని చెప్పారు. సాధ్యమైనంత వరకు ఎంపీ స్థానాలను కూడా త్వరలోనే ప్రకటిస్తాము అని కూడా తెలిపారు. అంటే రేపు సాయంత్రం ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించాలి అని ప్రకటిస్తాము అని కూడా చెప్పారు. అంటే మొత్తం తెలుగుదేశం మరో 50 స్థానాలను ప్రకటించాల్సి ఉండగా, అదే విధంగా మరో 17 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ అభ్యర్థుల జాబితా అంతా కూడా రేపు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నానికల్లా కూడా ప్రకటించేస్తాము అని కూడా చంద్రబాబు ప్రకటించారు. అంటే మొత్తం 50 మంది జాబితాను ఇస్తారా అంటే సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా క్లియర్ చేస్తాము అని కూడా చెప్పారు. వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత మిగతా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏ సమావేశానికి సంబంధించి మాత్రం ఇంకా తమకు ఎటువంటి సమాచారం రాలేదు అని, ఒకవేళ ఎన్డీఏ సమావేశం ఉంటే వెళ్తాము అని కూడా తెలిపారు. పొత్తులకు సంబంధించి ప్రధానంగా ఈ 3 పక్షాలు కూడా వాళ్ళ నేతలను వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని, కేవలం రాష్ట్ర హితం కోసం, అభివృద్ధి కోసం మాత్రమే ఈ పొత్తుల్ని పెట్టుకోవాల్సి వచ్చింది అని కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ గతంలో కూడా 2014లో కూడా ఎన్డీఏలో ఉన్న విషయాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొత్తుల వలన కొంతమంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉందని, అందువలన వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, అందరూ ఈ విషయాలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. యామిని, రైట్, థ్యాంక్ యూ రామారావు.